ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూరజ్ లైవ్ లో అందిస్తారు. సూరజ్ చెప్పండి, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా విస్తరణ జరుగుతుంది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన తర్వాత ముఖ్యమంత్రిగా తాను, అలాగే తనతో పాటుగా మహమూద్ అలీని హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో డిసెంబర్ 13వ తేదీ 2018లో చేసిన విషయం తెలిసిందే. అంతకంటే ఒకరోజు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి 2 దఫాలుగా కేబినెట్ విస్తరణ చేసుకుంటాము, అవసరాన్ని బట్టి కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ జరగబోతుంది. రాజ్భవన్లో ఉదయం 11:30 గంటలకు ఈ విస్తరణ జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ కొత్తగా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 10 మందికి ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా అవకాశం కల్పించబోతున్నారు. వీళ్ళలో కొత్త వాళ్ళు 6 ఉన్నారు, పాత వాళ్ళు 4 ఉన్నారు. ఈ మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాబితాను కనుక ఒకసారి చూస్తే కనుక పాత వాళ్ళలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి చోటు సంపాదించారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డిలు, ఈటెల రాజేందర్లు పాత వాళ్ళు ఈసారి మంత్రివర్గ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అలాగే కొత్త వాళ్ళని కనుక చూసుకుంటే వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అలాగే ఎరిబెల్లి దయాకర్ రావు, చేమకూర మల్లారెడ్డి తదితరులంతా కూడా ఈసారి మంత్రివర్గంలో కొత్తగా చోటు సంపాదించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. గతంలో 2 సార్లు ఓడిపోయినా కానీ ఈసారి ఎమ్మెల్యేగా నిరంజన్ రెడ్డి గెలిచారు. ఈసారి మొట్టమొదటిసారిగా నిరంజన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఇక ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా పనిచేసిన విషయం తెలిసిందే. 2001 నుంచి కూడా ప్రశాంత్ రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అలాగే 2014లో మొదటిసారి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి రెండోసారి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారి ఈయన కేబినెట్లో చోటు సంపాదించుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఇక కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో 6 సార్లు ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీతో అనుబంధంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఈ కొప్పుల ఈశ్వర్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో 6 సార్లు అంటే 2 హ్యాట్రిక్లు సాధించిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉంది. గత 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన విషయం తెలిస్తే మొదటి 3 టర్ములు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా, అలాగే రెండోసారి 3 టర్ములు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపొందడం జరిగింది. ఈసారి మంత్రిగా తొలిసారిగా ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ క్యాబినెట్లో చోటు సంపాదించుకున్నారు. ఇక జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో మొదటిసారి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన చోటు సంపాదించుకున్నారు. మొదటి నుంచి కూడా జగదీశ్వర్ రెడ్డి పార్టీతో అనుసంధానంలో ఉన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సమీప వ్యక్తిగా కూడా ఆయనకు పేరున్న విషయం తెలిసిందే. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఉంది. సమైక్య రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు. 3 సార్లు ఈయన ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఇక అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుంచి గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. గతంలో దేవాదాయ శాఖ, న్యాయశాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి పనిచేయడం జరిగింది. గతంలో 2 సార్లు ఈయన ఎంపీగా పనిచేస్తారు. అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి కూడా కేసీఆర్ క్యాబినెట్లో ఇంద్రకరణ్ రెడ్డి చోటు సంపాదించుకున్నారు. ఇక చేమకూర మల్లారెడ్డి గతంలో 2014లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందిన విషయం తెలిసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఆయన రావడం జరిగింది. ఈసారి మొట్టమొదటిసారిగా మేడ్చల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక శ్రీనివాస్ గౌడ్ 2014లో మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయన మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఉద్యోగ సంఘాల నాయకునిగా ఆయన పేరు గణించిన విషయం కూడా తెలిసిందే. మొట్టమొదటిసారిగా
మొట్టమొదటిసారిగా శ్రీనివాస్ గౌడ్ ఈసారి కేసీఆర్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే ఈటల రాజేందర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా కూడా అసెంబ్లీలో పనిచేశారు. గత ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ అలాగే పౌర సరఫరాల శాఖ నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. ఈసారి ఈటల రాజేందర్ మరొకసారి కేసీఆర్ క్యాబినెట్లో చోటు సంపాదించుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక 18 బెర్తులు మంత్రివర్గంలో ఉంటాయి ముఖ్యమంత్రితో పాటుగా. ఈ 18 బెర్తుల్లో ఇప్పటికే మొదటిసారిగా ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రితో పాటుగా హోంమంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసింది. ఆ ఇద్దరితో పాటుగా ఇవాళ మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే మొత్తం 12 మంది మంత్రులు మంత్రివర్గంలో ఉన్నట్లయితుంది. ఇంకొక 6 బెర్తులు ఖాళీగా ఉంటాయి. దీనిపైన కూడా త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. బహుశా లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దీనిపైన కొంత టైం తీసుకొని ఆయన కసరత్తు చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే అవకాశం దక్కలేదో తర్వాత విస్తరణలో అవకాశం దక్కే అవకాశాలు ఉంటాయి. సామాజిక సమీకరణాలపైన కూడా అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇక ఇవాళ జరుగుతున్న మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్కు దాదాపుగా 481 మంది అతిథులను ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించింది. రాజ్భవన్లో దాదాపుగా రాజ్భవన్ సిబ్బంది ఒక 19 మంది ఈ కార్యక్రమంలో అధికారికంగా పాల్గొనబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక 23 మంది అతిథులు, 2 మాజీ గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఒక 13 మంది న్యాయమూర్తులు, 14 మంది సలహాదారులు, అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఇవాళ జరగబోతున్న మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక 58 మంది వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్పర్సన్లు, 15 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు, 120 మంది ఎమ్మెల్యేలు, 33 మంది ఎమ్మెల్సీలు, 32 మంది ఐఏఎస్ అధికారులు, 44 మంది ఐపీఎస్ అధికారులు, 4 ఐఎఫ్ఎస్ అధికారులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అడ్వకేట్ జనరల్, తర్వాత శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, ఇలా మొత్తంగా చూసుకుంటే కనుక 481 మందికి ఇవాళ రాజ్భవన్లో జరుగుతున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అధికారిక సమాచారం ఆహ్వాన పత్రాల ద్వారా అందింది. మొత్తం మీద రాజ్భవన్ పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ ఇక్కట్లు కూడా తలెత్తకుండా ఇప్పటికే అనేక రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ దీనికి సంబంధించిన కసరత్తును కూడా ఇప్పటికే పూర్తి చేసింది. ఇక రాజ్భవన్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా సాధారణ పరిపాలన శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుగుణంగా, అలాగే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా రాజ్భవన్లో కూడా విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మొత్తం మీద 10 మంది కొత్తగా మంత్రులు కేసీఆర్ క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే మరొక విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కవిత. రైట్ సురేష్.